ప్యారిస్ వెళ్ళి ఈఫిల్ టవర్ చూద్దామంటే అంత బడ్జెట్ లేదు మన దగ్గర. అందుకే కాకినాడ దగ్గరలో ఉన్న యానం పాండిచేరి గవర్నమెంట్ ఈ టవర్ చూడటానికి వచ్చా. రిలయన్స్ ఒకటి కొట్టిన ఉలిస్కి టవర్ ఇది. అప్పుడే తేనిపట్లు పట్టేసినాయి. లిఫ్ట్ అయితే పని చేయట్లేదు. మెట్ల మించే వెళ్ళాను. దీనికి సరైన మెయింటెనెన్స్ కూడా సరిగ్గా చేయట్లా. అప్పుడే ఇలా తయారైంది. 10 సంవత్సరాలు ఇలా తయారైంది ఇది. ఇక్కడ రెస్టారెంట్ పెట్టిన అవకాశం ఉంది కానీ ఇప్పుడు దాకా ఓపెన్ అవ్వలే. పక్క నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. ఊరికి దూరంగా రిలయన్స్ రోడ్ జనం పాపులేషన్ తక్కువగా ఉన్న చోట ఇంత భారీగా ఎందుకు కట్టే పైకి వెళ్ళి చూస్తే మాకు అర్థం కాలే. దీన్ని ఎదురుగుండానే రిలయన్స్ రోడ్ సామ్రాజ్యం ఉంది. 3 కేజీఎఫ్ల కంటే ఎక్కువ అది. ఇది రిలయన్స్ రోడ్ సామ్రాజ్యం. క్రూడ్ ఆయిల్ మైనింగ్. పాండిచేరి గవర్నమెంట్ దగ్గర 100 సంవత్సరాలు లీజు తీసుకున్నారు దీన్ని. సంవత్సరానికి కొన్ని లక్షల కోట్ల ఆదాయం. ఇన్ని లక్షల కోట్ల ఆదాయాన్ని ప్రైవేటీకరణ ఎందుకు చేస్తారు గవర్నమెంట్ అని ఎప్పటికీ ఎవరికి అర్థం కాదు. ఇదే కానీ గవర్నమెంట్ రన్ చేస్తే కొన్ని లక్షల కోట్ల ఆదాయం ప్రజాధనం అవుతుంది. దాని ద్వారా ఎన్నో మంచి పనులు చేయొచ్చు, కానీ వాళ్ళు చేయరు.